హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై వీడియో అండి. మనకు ఈ 3-4 డేస్లో నుంచి వర్షాలు వస్తున్నాయి కండి. ఈ వర్షాకాలంలో మనం ఏ మొక్కలు వేసినా కూడా ఎమ్మటే నాటుకుంటాయండి. అయితే అదే ఉద్దేశంతో నేను ఏంటంటే మా ఇంట్లో ఉన్న కుండీలో ఒక 5 కుండీలో ఉన్న మొక్కలలో మల్లె మొక్కలండి. ఆ కుండీలో ఏంటంటే మల్లె మొక్కలు ఉండటం వల్ల ఏంటంటే ఈ ఏరియాస్ని బాగా అభివృద్ధి చెంది మొక్క గ్రోతింగ్ అనేది బాగుండట్లేదండి. ఆ ఉద్దేశంతో నేను ఈ విధంగా ఆ కుండీలో ఉన్న మొక్కలు తీసానండి. తీసి ఈ విధంగా ఒక కుండీలో మొత్తం తీసి మొక్కలు ఒక్కొక్క కుండీలో ఒక 4-5 మొక్కలు వచ్చాయండి. ఈ విధంగా సపరేట్ చేసి మొత్తం కూడా ఈ విధంగా నాటానండి. ఆ ఏరియాస్ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి కొద్దిగా కట్ చేసినండి. అయితే ఇదే కుండీ అండి, ఈ కుండీలోనే మొక్కలు నాటానండి. మొత్తం తీసినండి నిన్న ఈరోజు అదే పని. ఈవినింగ్ టైంలో నిన్న కొన్ని ఈరోజు కొన్ని నాటానండి. ఈ తర్వాత ఏంటంటే అట్లా సిమెంట్ కుండీలు కాబట్టి హోల్ అనేది ప్రాపర్గా లేదండి. అదే ప్లాస్టిక్ అయితే మనం 3-4 హోల్స్ పెట్టుకోవచ్చు, మంచిగా వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది. ఆ ఉద్దేశంతో నేను మొత్తం తీసేసి కుండీలను తీసేసి మొత్తం కుండలు తోమిన తర్వాత ఈ మల్లె మొక్కలు మొత్తం కూడా 5 కుండీలో ఉన్న మొక్కలకి 40 మొక్కలు అయినాయండి నాకు. చూడండి చాలా మొక్కలు వేసానండి. ఇవి ఏంటంటే ఈ వర్షాకాలం కాబట్టి గ్రోతింగ్ అనేది కూడా బాగా ఉంటుంది ఉద్దేశంతో కింద వేసుకున్నానండి. ఇంకా ఏంటంటే ఇవి వేసిన తర్వాత మొత్తం పాదులు చేసి ఏ కాలం ఆ కాలం కడితేనే మంచిగా ఆ వేస్ట్ చేసే మొక్కలు కూడా పెరగకుండా ఉంటాయండి. మొక్క గ్రోతింగ్ అనేది కూడా బాగా ఉంటుందండి. కానీ సమ్మర్ టైంలో అయితే ఇవి పూలు బాగా పూస్తాయండి. ఆ